భూమిపైన స్వర్గం ఏదైనా ఉంది అంటే ఈ ప్రకృతిలో మహేంద్రగిరిపై దాగి ఉంది. ఈ కొండవాలుపై కూర్చుంటే స్వర్గం మన కాళ్ళ క్రింద ఉండేలా ఉంటుంది. మహేంద్ర తనయ బండరాల సైతం ఎదుర్కొంటూ గలగలా పరవళ్ళు తొక్కుతూ అలా క్రిందికి వెళుతున్న ఈ నది ఉద్దాన ప్రజల దాహాన్ని తీరుస్తూ అన్నదాతల సాగుకు సహాయం చేస్తూ వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని నింపుతుంది. ఒరిస్సా ఆంధ్ర సరిహద్దుల్లో దాగుడు మూతలాడుతూ అలా వంశధార నదిలో కలుస్తూ తన ప్రయాణాన్ని సాగిస్తుంది ఈ మహేంద్ర తనయ. మహేంద్రగిరి కొండలు మరియు దాని పరిసర ప్రాంతాలు ఇక్కడ కనిపించే ఔషధ మొక్కలకు స్వర్గధామం. 600కు పైగా పుష్పించే మొక్కలకు నిలయం. ప్రతి ఆకు, వేరు, చెట్టు, మొక్క, బెరడు ప్రతిదీ ఇక్కడ ఔషధ గుణం కలిగి ఉంటాయి. కాలుష్యం లేని ఈ స్వచ్ఛమైన వాతావరణంలో ఇక్కడ మనిషి కొన్ని రోజులు జీవిస్తే రోగాలు నయం అవుతాయని చాలామంది నమ్మకం. మహేంద్రగిరి రామాయణంలో మహేంద్ర పర్వతంగా ముడిపడింది. పరశురాముడు అనే చిరంజీవి శాశ్వతంగా ఉండి తపస్సు చేసిన ప్రదేశం ఈ మహేంద్రగిరి. పరశురాముడు విష్ణువు యొక్క 6వ అవతారం. ఇప్పటికీ పరశురాముడు ఈ మహేంద్రగిరులలో సంచరిస్తున్నాడని చాలామంది నమ్మకం. పురాణాల్లో చెప్పబడింది మహేంద్రగిరిపై ఉన్న దేవాలయాలు మహాభారతం కాలం అప్పుడు నిర్మించినవి. ఈ ఆలయాలను పాండవ దేవాలయాలు అంటారు. ఇది కుంతీదేవి టెంపుల్. పాండవులలో పెద్దవాడైనటువంటి ధర్మరాజ టెంపుల్. ఈ చిన్న చిన్న టెంపుల్స్ నకుల సహదేవులు ఇద్దరు నిర్మించారు. ప్రతి ఆలయంలో లింగ ప్రతిష్ఠ చేయబడి ఉంటుంది. భీమరాజ ఆలయం కొండ పైభాగాన ఉంది. దాన్ని సందర్శించడానికి నడక మార్గాన కొండపైకి వెళ్ళాలి. పాండవులు వనవాసం చేస్తూ మహేంద్రగిరులపై కొంతకాలం నివసించారు. అర్జునుడు సముద్ర తీరాన సంచరిస్తూ అక్కడ తెలియక ఒక గోమాతని బాణంతో చంపాడు.
ఆ గోమాత అక్కడికక్కడే చనిపోయింది. అది తెలుసుకున్న అర్జునుడు చాలా బాధపడ్డాడు. ఈ గోమాతను మహేంద్రగిరిపై ఉన్న తమ్ముళ్ళ దగ్గరికి తీసుకుని వెళ్తుండగా దాని కోటి రక్తపు చుక్కలు బారువాలో పడి అక్కడ కోటిలింగేశ్వర స్వామి ఆలయం ఏర్పడిందని పురాణాల్లో చెప్పబడింది. గోహత్య మహాపాపం. దాని పాప నిర్మూలన కోసం మహేంద్రగిరిపై పాండవులు లింగాన్ని ప్రతిష్టాపించారని పురాణాల్లో చెప్పబడింది. అలా ఏర్పడిన ఈ దేవాలయాలే కుంతి దేవాలయం, ధర్మరాజ దేవాలయం, భీమరాజు దేవాలయం. ఇలా లింగ ప్రతిష్ఠ చేసి పాప నిర్మూలన చేసుకున్నారని పురాణాల్లో చెప్పబడింది. మేము వెళ్ళేటప్పుడు చాలా కష్టతరంగా ఉంది, కానీ అక్కడికి వెళ్ళేటప్పటికి మేము ఎక్కడికి వచ్చామో కూడా మాకు తెలియలేదు. అంత బాగుంది అక్కడ. ఎవరైనా వెళ్ళొచ్చు, ఎవరైనా రావచ్చు, ఏమీ భయం లేదు. చాలా కష్టం అనిపించింది మాకు. అక్కడికి వెళ్ళేటప్పుడు చాలా రిలాక్స్ గా మమ్మల్ని మేము మైమరిచిపోయేలాగా చాలా ఆనందంగా ఉంది. భగవంతుడి తాలూకు మహిమ అన్ని ఎవరైనా రావాలనుకుంటే సంకల్పం చేసుకుంటూ రాగలరు. దర్శనం చేసుకుంటూ స్వామి చాలా మనసు ప్రశాంతంగా ఉంది. వాతావరణం మాకు చాలా ఆనందాన్ని నచ్చింది. చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. మాకు మళ్ళీ శక్తి ఆ తండ్రి గారు రప్పించుకోవాలని మేము కోరుకుంటున్నాం. భీమేశ్వర ఆలయం కొండపై ఏర్పడింది. ఈ ఆలయాన్ని చేరుకోవడానికి 1 కిలోమీటర్ నడవాలి. ఈ కొండపైకి వెళ్ళే మార్గం కాస్త కష్టంగా ఉంటుంది. భీమేశ్వర ఆలయ నిర్మాణం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ ఆలయ ముఖద్వారం నుండి వెళ్ళి దేవునికి దర్శనం చేసుకొని వెనుక భాగం నుండి సన్నని మార్గం ద్వారా బయటికి వస్తే చేసిన పాపాలు పోయి పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం. ఈ ఆలయం ఎన్నో భూకంపాలకు, పిడుగుపాట్లకు గురయ్యిందని, ఇలా శిథిలమైందని చాలామంది నిపుణులు తెలియజేశారు. ప్రతి ఏటా శివరాత్రి రోజున ఈ కొండపై ఉన్న దేవాలయాలను దర్శించుకోవడానికి కొన్ని వేల మంది జనం ఇక్కడికి చేరుకుంటారు.
ఇక్కడికి చేరుకోవడానికి ముందు రోజు రాత్రి అంతా నడక మార్గంలో చేరుకొని తెల్లవారుజామున సూర్య భగవానుని దర్శించుకొని క్రింద కుంతీదేవి ఆలయం దగ్గర ఉన్న బావి దగ్గర స్నానం చేసి దేవాలయాలు అన్ని దర్శనం చేసుకొని భక్తులు మహాశివరాత్రి రోజు శివలింగాన్ని దర్శనం చేసుకుంటారు. మనిషై పుట్టాక ఒక్కసారైనా మహేంద్రగిరిని సందర్శించాలని ఇక్కడ ప్రజల నమ్మకం. భీమరాజు ఆలయం నుండి అర్జునుడి కొండకి చేరుకోవడానికి నడక మార్గాన్ని అనుసరించాలి. ఈ బండరాల మధ్య ఉన్న నడక మార్గం చాలా కష్టంగా ఉన్నా మహేంద్రగిరిపై ఉన్న ప్రకృతిని చూశాక అంతా మైమరిచిపోతాం. వెళ్ళే మార్గంలో ఇలా ప్రకృతి ఒడిలో శివుడు దర్శనమిస్తాడు. ఈ శివలింగం అద్భుతంగా ఉందని చెప్పాలి. ఆ త్రిశూలం శివుడు చూడడానికి ఈ ప్రకృతి ఒడిలో శివుడు ఉన్నట్లుగా చాలా అద్భుతంగా ఉంది. అర్జునుడు కొండకి చేరుకున్నాక ఇక్కడ రాళ్ల మధ్యలో జగన్నాథ స్వామి కొలువై ఉంటాడు. నిజంగా ఈ రాళ్ల మధ్యలోకి వెళ్ళేటప్పుడు చాలా భయంకరంగా ఉంటుంది. ఏదో గృహలోకి వెళ్ళేటట్లుగా ఫీల్ అవుతాం. కాస్త భయంగా ఉంటుంది, కాస్త కష్టంగా ఉంటుంది. కానీ వెళ్ళి దర్శించుకున్నాక చాలా సంతృప్తి చెందుతాం. అలా అర్జునుడి కొండ నుండి బయలుదేరి జగన్నాథ ఆలయానికి చేరుకోవడానికి ఆ నడక మార్గం చాలా కష్టంగా ఉంటుంది. చాలామంది అర్జునుడి కొండ వరకు వచ్చి తిరిగి వెళ్ళిపోతుంటారు. చాలామంది ఆ జగన్నాథ స్వామిని దర్శించుకోవడానికి ఈ నడక మార్గాన్ని అనుసరించడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. ఒకప్పుడు మందస రాజుల వారు ఈ దేవాలయాల యొక్క పాలన చూసుకునేవాళ్ళు. అయితే ఇప్పుడు ఒడిశా గవర్నమెంట్ ఆధీనంలో ఉంది. ఒడిశా గవర్నమెంట్ దీన్ని టూరిజం కింద మారుస్తుంది. ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న ఈ ప్రాంతానికి సందర్శకులు ఎక్కువ అవుతున్నారు. మహేంద్రగిరిలను చేరుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. లోకల్లో ఉన్న వాళ్ళకి ఈ మార్గాలు చాలా బాగా తెలుసు. కానీ దూరం నుండి వచ్చే వాళ్ళకి ఈ మహేంద్రగిరిని దర్శించుకోవాలి అనుకుంటే వాళ్ళకి 3 మార్గాలు సులభంగా ఉంటాయి. మన తెలుగు వాళ్ళు అయినటువంటి ఆంధ్ర వాళ్ళు మహేంద్రగిరిని సందర్శించాలి అంటే మొదటిగా పలాస చేరుకొని అక్కడ నుండి గొప్పిలి గ్రామాన్ని చేరుకొని గొప్పిలి నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న దేవుల అనే ఊరు దగ్గర మహేంద్రగిరికి ఎటువైపు వెళ్ళాలో అనే ఒక త్రోవ బోర్డు ఉంటుంది. ఆ బోర్డుని అనుసరిస్తే ఇంకా మహేంద్రగిరికి వెళ్ళిపోయినట్లే. మీ దగ్గర సెల్ ఫోన్ ఉంటే మీ GPS ఆన్ చేస్తే మీరు ఎలా అయినా మహేంద్రగిరి వెళ్ళిపోవచ్చు. సో ఈ మహేంద్రగిరి వెళ్ళడానికి ఎలాంటి కష్టము కాదు, సింపుల్గా వెళ్ళొచ్చు. రోడ్డు మార్గం చాలా చాలా బాగుంది. పర్లాకెండ నుండి వచ్చే సందర్శకులు గండహర్తి దాటుకుంటూ ఈ దేవుల అనే జంక్షన్ వద్దకు వస్తే మహేంద్రగిరికి చేరుకోవచ్చు. ఈ కొండ ఎక్కడానికి ఎంట్రీ ఫీజు అనేది ఉంటుంది. అయితే ఈ కొండపై ఎలాంటి భోజన సదుపాయం ఉండదు. భోజనం తెచ్చుకున్న వాళ్ళు ఆ గేటు దగ్గరే భోజనం చేసి ఈ కొండని దర్శించుకోవాలి.
ఇక్కడ వాటర్ సదుపాయం కూడా ఉండదు, మీ వెంట వాటర్ని తెచ్చుకోవాలి. పర్యావరణానికి ఎలాంటి కాలుష్యం చేయకుండా మీరు తెచ్చుకున్న ప్లాస్టిక్ని డస్ట్బిన్లో వేయాలి. వింటర్ సీజన్లో వస్తే చలి చాలా ఎక్కువగా ఉంటుంది, మీ వెంట స్వెటర్ తెచ్చుకోవడం చాలా ఉపయోగకరం. మహేంద్రగిరి కొండపై ఉన్న దేవాలయాలు, ఈ అందమైన ప్రకృతి, స్వచ్ఛమైన గాలి, ఈ ప్రయాణం ప్రతిదీ మీకు ఒక కొత్త అనుభూతిని కలిగిస్తుంది. మహేంద్రగిరి యొక్క రోడ్డు మార్గం, ప్రకృతి అందాలు ప్రతిదీ పార్ట్ 1 వీడియోలో చేయబడింది. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చున్నా, తప్పకుండా చూడండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి.